రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. తిరుమలలో ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన నిత్య అన్నదానం స్ఫూర్తితో అన్నా క్యాంటీన్లు ప్రవేశపెట్టామన్నారు. పుట్టినరోజు సందర్భంగా విజయవాడ పటమటలోని అన్నా క్యాంటీన్లో భార్య భువనేశ్వరితో కలిసి అల్పాహారం సేవించారు. ఈ సందర్భంగా పేదల కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. గవర్నమెంట్ వల్ల ఏమేమి వస్తుంది నీకు? పెన్షన్, బస్సుల్లో ఎక్కడ పోవాలన్నా ఫ్రీగా తిరగచ్చు కదా. ఎక్కడన్నా వెళ్తున్నావా? ఎక్కడికి వెళ్తున్నావు? రోడ్లు బాగున్నాయమ్మా. రాష్ట్రం అంతా 76 లక్షలు ఇచ్చి ఫ్రీగా పెట్టేదిగా అరేంజ్ చేశారు. ఆవిడ ఆదర్శంగా మీరు కూడా ఆడవాళ్ళందరూ పనిచేయాలి, డబ్బులు సంపాదించాలి. మగవాళ్లే కదా, ఆడవాళ్ళు కూడా సంపాదించాలి. క్యాంటీన్ హైజీనిక్ గా ఉందమ్మా, ఇది పరిశుభ్రంగా ఉంటుందా? నేను వచ్చాను కాబట్టి చేశారా? నువ్వు ఎన్నిసార్లు వచ్చావమ్మా ఇప్పటికి? 20 సార్లు వచ్చుంటావు. ఎప్పుడు వచ్చినట్టునే ఉంటుందా? నువ్వు కూడా రోజు వస్తామ్మా. ఏం కావాలనుకుంటున్నావు? పోలీసు కావాలనుకుంటున్నావా? ఏంటి పోలీసు అందరిని కొట్టొచ్చానా? అందరికి రక్షణగా ఉంటావా, లేకపోతే అందరి మీద పెత్తనం చేస్తావా? ఓకే. ఎన్టీ రామారావు గారు తిరుమలలో అన్నప్రసాదం కార్యక్రమం ప్రారంభించారు. అది నిరంతరం కొనసాగుతూ ఉంది. అదే స్ఫూర్తితో అన్నా క్యాంటీన్ పెట్టాం. అన్నా క్యాంటీన్ కూడా ఒక పద్ధతి ప్రకారం ఉండాలని ఈరోజు ఇక్కడ అన్నా క్యాంటీన్ మీరు చూశారు. మామూలుగా ఏదో అన్నం పెట్టడం అంటే రోడ్డు మీద పెట్టడం, ఏదో దానం చేసినట్టు బిహేవ్ చేయడం కాకుండా పేదవాళ్ళు కూడా గౌరవప్రదంగా పౌష్టికాహారాన్ని, నాణ్యమైన ఆహారాన్ని పరిశుభ్రమైన వాతావరణంలో తినాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు రాష్ట్రంలో 269 అన్నా క్యాంటీన్లు పనిచేస్తున్నాయి. మొన్నే 62 ఓపెన్ చేశాం. ఇంకొక 5 కూడా తొందరలోనే ప్రారంభమవుతాయి. 275 క్యాంటీన్లని ప్రారంభిస్తున్నాం. ఈరోజు దీనికోసం నేను ఒకటే మా ఫ్యామిలీ, అందులో భువనేశ్వర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా 76 లక్షల రూపాయలు రాష్ట్రం మొత్తం అన్ని అన్నా క్యాంటీన్లో ఫ్రీగా 3 పూట్ల భోజనం పెట్టడానికి ముందుకు వచ్చారు. ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఈరోజు నేను ఒకటే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇది ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం. అన్నదానం అన్నింటికంటే మహాపవిత్రమైనది. అలాంటిది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఒక పూట కానీ లేకపోతే ఒక క్యాంటీన్లో కానీ ఒక రోజు కానీ మీకు శక్తి ఉంటే మొత్తం కానీ మీకు తోచిన విధంగా అన్నదాన కార్యక్రమంలో మీరు భాగస్వాములు కావాలని పిలిపిస్తున్నా. రాష్ట్రంలో అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఆంధ్రప్రదేశ్ అనే మాట అన్నపూర్ణ. ఈ అన్నపూర్ణలో ఎవ్వడు కూడా ఆకలితో బాధపడకూడదు. గడిచిన ప్రభుత్వాన్ని చూశాం, ఇలాంటి బంగారు లాంటి క్యాంటీన్లు. దీన్ని చూస్తే ఎట్లా మనసు వచ్చిందో నాకైతే తెలియదు. పేదవాడికి తిండి పెడితే సహించలేక ఆ క్యాంటీన్లు క్లోజ్ చేసే పరిస్థితికి వచ్చారు. మామూలుగా ఎవరైనా భోజనం పెడతామంటే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళు అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. అంటే పేదవాడు తిండి తింటే కూడా భరించలేని వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారంటే, పరిపాలన చేశారంటే రాష్ట్ర ప్రజానీకం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.